ఎకరాలు పోయినా నికరంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పదవులు పోయినా ప్రతిష్ట తగ్గించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులకు, జన సైనికులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కేరింతలతో కేక పుట్టిస్తున్నటువంటి కాకుమాను ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి మంచి పరిపాలన సాగించు, అందరికీ నీళ్లు ఇవ్వయ్యా అంటే ఆయన పరిపాలన ఎలా సాగింది అంటే కోటి విద్యలు క్వార్టర్ కొరకే, మందు సేవే మాధవ సేవ, అన్ని దానాలలో కల్లా మందు దానం గొప్పది అనే విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారు ఆయన. ఇవి కాక బటన్ నొక్కుడనే ఒక కార్యక్రమం ఒకటి పక్కన పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు రాకుండా, అభివృద్ధి అనే దానికి అర్థం లేకుండా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ దౌర్జన్యం చేస్తూ ప్రతిపక్షాలనేవి ఉండకూడదు, నేను ఏకచక్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని ప్రాంతాన్ని పరిపాలించాలనేటువంటి ఒక దురుద్దేశంతో పరిపాలన సాగించారు. ఎక్కడైనా ఒక బిజినెస్ లో అయినా, ఒక రాజకీయంలో అయినా, ప్రజల సంక్షేమంలో అయినా కాంపిటీషన్ ఉండాలి. ఎప్పుడు బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఉన్నప్పుడు ప్రతిపక్షం పోరాడుతుంది. దానికి పోరాటానికి తగ్గిన విధంగా నువ్వు ప్రజా సంక్షేమం చేసి నీకు చేతనైనంత ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం అనేది ఒక ముఖ్యమంత్రి లక్షణం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. అయితే అధికారులలో ఉన్నటువంటి కొంతమంది అధికారులలో ఉన్నటువంటి బలహీనతను అడ్డం పెట్టుకొని వాళ్ళని కూడా అవినీతిమయం చేసి వాళ్ళ చేత తప్పులు చేయించి వాళ్ళనే కీలు బొమ్మలుగా చేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను హింస పెట్టారు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఆ చట్రంలో ఇరుక్కున్నటువంటి అధికారులకి మేం చేయలేమా అదే పని? మేము అంతకంటే డబల్ చేయలేమా? ఇదేమన్నా పెద్ద రాకెట్ సైన్సా? ఏ పిచ్చివాడికైనా తెలిసేదే కదా ఇది. ఒక్కటే చెప్తా ఉన్నా, వీళ్ళేదో రేపు ఎలక్షన్ రోజు ఇదే విధమైనటువంటి హింస ప్రేరేపించి కొంతమంది తెలుగుదేశం పార్టీ ఓటర్లు స్వతహాగా మంచివారు, హింసకి పోరు, అలాంటి వారిని ఎలక్షన్ ఓటింగ్ వేయకుండా చేయాలనేటువంటి ఒక ప్లాన్ తో ఉన్నారని తెలిసింది. పొద్దున్నే కొన్ని గొడవలు చేసి టీవీల్లోనూ పేపర్లోనూ చూపించి భయభ్రాంతులు చేసి వీళ్ళని ఓటింగ్ రాకుండా చేస్తే ఆయన కొంతమంది చేత ఓట్లు వేయించుకొని గెలవాలని చూస్తున్నారని తెలుస్తా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి దానిలో పాల్గొనే ఏ వ్యక్తి అయినా సరే, అది అధికారి అయినా సరే, కార్యకర్త అయినా సరే, నాయకుడైనా సరే, బ్రదర్ 30 రోజుల్లో మేము వస్తున్నాం, మీరు గనక అలాంటి పనులు చేస్తే, ధర్మం వైపు నిలబడకపోతే, అన్యాయం వైపు మీరు పరిగెట్టితే వేట ఎలా ఉంటుందో మీరు చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. నేను పెరిగింది పల్నాడు ప్రాంతంలో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మనం ఏ తప్పు చేయవద్దు బ్రదర్. న్యాయబద్ధంగా ఎలక్షన్స్ కి వెళ్దాం. ఎందుకంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. దాన్ని మనం ఎలక్షన్ ఓటింగ్ వరకు తీసుకెళ్తే సరిపోతుంది. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంకొక మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీ మోసాలు కానీ, అంబటి రాంబాబు గారి అరుపులు కానీ, రోసయ్య గారి రంకెలు కానీ, నాని గారి బూతులు కానీ మమ్మల్ని భయపెట్టలేవు,
మిమ్మల్ని రక్షించలేము రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో. ఇది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక ప్రజా సమస్యల గురించి ఇది ఎందుకంటే వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. తర్వాత ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం. ఈ ప్రాంతంలో త్రాగునీరు సాగునీరు ఎంత ఇబ్బందో నాకు తెలుసు. మే నెలల్లో కెనాల్లో పూడికలు తీస్తే ఈ ప్రాంతానికి మంచినీళ్ళు వస్తాయి. ప్రాంతానికి మంచి చెరువులు ఉండి చెరువుల్లో కావాల్సిన ఆర్ఓ ప్లాంట్లు ఫిల్టర్లు ఉంటే మంచినీళ్లు వస్తాయి. రోడ్లు గుంతలు పూడిస్తే రోడ్లు బాగుపడతాయి. డబ్బులుంటే డ్రైనేజ్ క్లోజ్ చేస్తే నీట్గా చేస్తే దోమలు లేకుండా ప్రజలు మురుగు వాసన పడకుండా ప్రశాంతంగా జీవిస్తారు. ఈ మౌలిక సదుపాయాలు తప్పకుండా మేము చేస్తామని, ఇవి కాకుండా ఏమి ఉన్నా కూడా మా శక్తి సామర్థ్యాలు వాడి ఏది కెనాల్ ఎక్స్టెన్షన్ కానీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది 250 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఇక్కడ ఎమ్మెల్యేనేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా మనస్ఫూర్తిగా మాకు సాధ్యమైనంత చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.